విద్యుత్ వినియోగదారులకు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా 5వ ఏడాది కరెంటు ఛార్జీలు పెంచడం లేదని ప్రకటించింది. 3 డిస్కంల పరిధిలో గృహ, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించిన విద్యుత్ టారిఫ్ను ప్రకటించిన ఈఆర్సీ రైల్వేకు మినహా ఏ వర్గానికి విద్యుత్ ఛార్జీలు పెంపుదల లేదని స్పష్టం చేసింది. గతేడాదిలో వసూలు చేసిన ఛార్జీలే ఈ ఏడాది కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి రీటైల్ సప్లై ధరలను విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి. వినియోగదారులపై సాధ్యమైనంత వరకు అధిక భారం ఎఫ్పిపిసి రూపంలో పడకుండా ఈ మార్కెట్ పర్చేజెస్ ఏ రకంగా వీలైనంత వరకు వాస్తవికంగా వాటిని విశ్లేషించి ఎంతవరకు అవసరమో అవసరాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ విద్యుత్ కొనుగోలు విషయంలో ఆ ఖర్చుల్లో వ్యత్యాసాలను కనిష్ట స్థాయికి తీసుకురావడం జరిగింది. దీని మూలంగా వీలైనంత వరకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎఫ్పిపిసిఏ భారం సాధ్యమైనంత వరకు తక్కువ చేసి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చేసే రకంగా ఈ టారిఫ్ ఆర్డర్ను రూపొందించడం జరిగింది.